హలో! 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 ఇక్కడ. ఏంటి కనిపించట్లేదని చూస్తున్నారా? నా సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు నేను మీ అందరికి ఒక కథ చెప్తాను. వింటారు కదా? మీరు వింటారులే. మీరు మంచోళ్ళు. సరే మరి స్టార్ట్ చేస్తా అయితే. అన్న పెద్ద మ్యూజిక్ వేస్తా ఇప్పుడు. బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారా? రే అభిగా నీకుందిరా. రే నేను చిన్నప్పటి నుంచే ఉందిరా. అన్న ఇటు నా మెంటల్ మింగిస్తాడు. నువ్వు ఓకే హ్యాండ్ క్రాఫ్ట్ పర్మిషన్ ఇప్పిస్తా. సిగ్గుండాలరా. నిన్నే కదరా కుక్కను కొట్టినాడు కొట్టింది. కోడి వేయంగా కుర్రోళ్ళు వేసుకొని వచ్చేసారు. వస్తున్న ఆగురా నీ అమ్మ. ఏ మాట చెప్తే కోపం అరికాళ్ళ నుంచి తలదాకా ఎక్కిద్దో వీడు ఆ మాటే అన్నాడు. ఇప్పుడు కొట్టాడు కదా, వీడి పేరు సిద్ధు. కొట్టించుకున్నాడు కదా, వాడి పేరు అభి. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు. ఎందుకో తెలుసా? వెళ్దామా? సిగ్గుందరా నీకు కొంచెం అన్నా. మీ అయ్య కాలేజ్ 50,000 కడుతుంటే నువ్వు సినిమాకి వెళ్దామంటే వెళ్దామంటావా? నువ్వేం చేస్తున్నావురయ్యా? సరే చూసిరా. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తా. అప్పుడు నాకు తెలుసులే. ఉన్నాడా? ఓకే ఓకే. వస్తున్నావు. రైట్. One, two, three, go. సరి చేసుకుని దమ్మలు ఉంటారు చూసుకోవాలమ్మా. ఓకే ఏదైతే 1, 2, 3 start. Check that. చెప్పరా? ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇవ్వాలరా. తర్వాత ఇద్దాంలే కానీ రా. అది రేట్లన్నీ అడ్డు పెట్టాడు. ఏమట్లేగా రేయ్ రారా త్వరగా.
చెయ్యి జమ్మలు పెట్ట రాబే వచ్చా అప్పుకో వస్తున్నా. ఎంతసేపు రా వచ్చేది? ఏయ్, రే ఎక్కువ ఓపకో, ఊడిపోద్ది. ఏంటిది ఓడిపోయేది? పొదరా పొద. సరే పద. అరే అటెండెన్స్ రా. రే అవన్నీ మనం చూసుకుంటాం కదా, నేను చేయలేదు చెప్పి ఇవన్నీ. సరే సరేలే పద. అబ్బో ఇంకా మూవీకి 1.5 hour టైం ఉంది. అరే మావా, వాడి పని చూడరా, తిరుగుతున్నాడు పిల్లని వేసుకొని, పిచ్చి లేపుతున్నాడు పో. ఇప్పుడు అవన్నీ బానే ఉంటాయిరా. రేపు ఒకవేళ అది పెళ్లి చేసుకుందాం అనింది అనుకో. అంటదంటావా? అవును కదా. సరే అనిందే అనుకో. పెళ్ళి అయ్యాక మన ఎలాగో సినిమా చూడండి ముద్ద దిగదు. ఉమ్, సినిమా చూసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. ఉమ్. ఇక స్టార్ట్ చేస్తుంది చూడు సుప్రభాతాలు. మిట్ట మధ్యాహ్నం 10 దాకా సావు పడుతుంది. పాలు అంటది, ఉమ్, పూలు అంటది, ఉహుం. పిల్లలకి డైపర్లు అంటది. అబ్బో. అసలు లాస్ట్ కి పెళ్లి ఎందుకు చేసుకున్నాం అంటది. అంటదంటావా? అంటది. సో మనకి ఎన్ని అవసరమా చెప్పు. నువ్వు ఎంత చెప్పిన తర్వాత కూడా నేను పెళ్లి చేసుకుంటా అంటే చెప్పుతో కొట్టు. చూతో పడదు. సరే చూద్దాం కొట్లే. Kastai, Damakayalo, 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 Marita to Kastai, Marikayalo, Marikayalo. అరే సిద్ధుగా ఎందుకు రెండుసార్లు ఫోన్ చేస్తున్నా? యో సినిమాకి రారా మీరు? టైం తీసుకున్నారు అసలు ఎంత అయిందో? ఇప్పుడు నీ అబ్బాయి ఇప్పుడు అలా చెప్పేది. రే సిద్ధులే లేరా ముండా. ఏం బ్రో, టైం ఎంతరా? నన్ను అడగాల? చూసుకోవా. చూడు బ్రో ఒకసారి. చూడలేనుకున్నావేంది? అరే మూవీ టైం అవుతుందిరా. మరి ఆ బొచ్చా మేము చెప్పేది. ఏ త్వరగా రండ్రా. ఏం చేస్తున్నారా ఇప్పటిదాకా? నిద్రపోతున్నారా ఏంది? అరే టైటిల్స్ పడాలా నీకుంటది చూడు. ఏ పోదులేపే, నేను చూసుకుంటాగా. ఏం సినిమారా బాబు? క్లైమాక్స్ బాగానే ఇచ్చారా. ఆ క్లైమాక్స్ గురించి మాట్లాడుతురా ప్లీజ్. బాగానే ఉంది కదరా. రా. అలేదా ఇంకోసారి సినిమా గురించి మాట్లాడుకో చెప్పు తీసుకోదంతా. ఫస్ట్ పక్కెళ్ళి పోను. ఏం సినిమా రా బాబు, తలకాయ నొప్పి వచ్చేసింది. రే మీకు అర్థం కాలేదని చెప్పండి రా. నీకు అర్థమైందా? బొచ్చాడు నాకు బాగానే అర్థమైందిరా. వచ్చురా. సరేరా బాబు, మీ దగ్గర మనకింత గొడవ. పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ బుక్ చేసుకునే రోజులు అవి. అమ్మా ఇంత పెద్ద ఒంగోలు 3 టికెట్లు దొరకలేదు. ఛే! హలో 3 కాదు 2. ఎరా సిద్ధు నువ్వు రావట్లేదా? నేనెందుకు రాను రా? 600 100 వస్తాను రా. వాడు కాదు రాంది, నేను. అమ్మయ్యా నా టికెట్ డబ్బులు మిగులుతాయిరా. నా పప్పు డబ్బులు కలిసి వస్తాయి. బ్లడీ అన్ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్స్ రా మీరు. మా మా డబ్బులు డబ్బులు మాకు మిగులుతాయి కదరా. అరే ఫస్ట్ టైం మనకి టికెట్లు దొరకపోయినా సెకండ్ టైం మాత్రం పక్కా దొరుకుతాయిరా. ప్యా, ఏం సింక్ లో ఉన్నారా మీరు? టింకు వీర్ ఆల్వేస్ ఇన్ సింక్. యో ఇప్పుడు టికెట్స్ ఎలా? హే మనకి టికెట్ దొరికే లాస్ట్ ఛాన్స్ ఒకటి ఉందరా. ఏంటిది? చింటూ అని ఒకడు ఉన్నాడు రా. వాడిని కాంటాక్ట్ అయితే టికెట్ దొరకచ్చు. మరి మన కాంటాక్ట్ అవడం ఎలా? బ్రో బ్రో టికెట్సా? కష్టం రా, దొరకవు అంతే అయిపోయింది. అలా కాదురా, 2 టికెట్లు అన్న చూడరా ప్లీజ్. సరేరా అయితే ఆగండి. అంటే నువ్వు మాట అడుగుతా, ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు, ఇంక నెక్స్ట్ డే చూసుకోవడమే. బ్రో అలా కాదు బ్రో, ఓ 2 టికెట్లు అయినా ఉంటే చూడు, లేకపోతే మా వాడు చచ్చిపోయేటట్టున్నాడు. అవును బ్రో. సరేరా అయితే ఆగండి, అడిగేసి వస్తా. హోప్స్ అయితే ఏం పెట్టుకోకండి. చెప్పరా అవిగా చిన్న కొడుకుల్లాగా ఉన్నారు. ఎలా అయినా అన్న సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూడాల్సిందేరా, లేకపోతే పరువు పోద్ది. అరే ఫస్ట్ డే ఏముందిరా, సెకండ్ డే చూసినా అదే హీరో అదే సినిమా.
సెకండ్ డే చూసిన సూర్యుడు అలానే వస్తాడు, చంద్రుడు అలానే వస్తాడు. అయితే ఏమైంది ఇప్పుడు? అరే చంద్రుడు రాడురా, ఆ రోజు అమావాస్య. అవునా? ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళకపోతే ఏమైద్దంటావా? అంతీజాలా ఆయన ఎవరా? చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగి ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆయన ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి రేపు రాబోయే ఓజీ మూవీ వరకు వెయిట్ చేసి 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 వచ్చిన తర్వాత ఊర్లో ఉన్న హాల్స్ ని తిరిగి గాళ్ళ గాళ్ళ చేసి ఫ్యాన్స్ అంటే వేలురా పిచ్చుకునే అంతలాగా స్థాయికి ఎదిగి మళ్ళంటే ఎంతో మంది ఫ్యాన్స్ ఏంట్రా అన్న ఇంకా ఇన్స్టాలోకి అడుగు పెట్టలేదన్న టైంలోకి ఒక్కసారిగా ఇన్స్టాలోకి అడుగు పెట్టి July 4, 2023 అప్పటిదాకున్న రికార్డ్స్ బ్రేక్ చేసి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. మళ్ళంటే ఎంతో మంది కోట్లాది అభిమానుల కోసం ఆయన కోట్ల రూపాయల ఆస్తిని, కోట్ల రూపాయల సినిమాలను కూడా పక్కన పెట్టేసి అడ్డమైన రాజకీయాల్లో దిగి అడ్డమైన వాళ్ళ చేత అడ్డమైన కూతలు కూయించుకుంటూ మనసులు గెలుచుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళకపోతే ఏమైద్దంటావా? మీ అమ్మ జరుండి చచ్చిపోయేవంటరా బాబు. ఎట్రా టికెట్స్ దొరికాయి. జామ చెట్టు కాస్తాయి జామకాయలు కానీ జామకాయలు జామకాయలు మామిడి చెట్టు నువ్వు టికెట్ కాస్తాయి మామిడి ఏంట్రా మా ఇద్దరికి రెండు కూడా దొరకలేదా? ట్రై చేశాను రా, కానీ ఫస్ట్ డే కదా దొరకలేదు. ఏమైంది? ఏమైంది? ఏమైంది చెప్పు బ్రో. పేపర్లు కావాలా, కేకులు కావాలా, మేకులు కావాలా, నీకేం కావాలి చెప్పు బ్రో. మాట్లాడు బ్రో. వచ్చి ఆపుకో, అక్కడ ఉంది ఒక టికెటే. సరే అయితే చూసావారా, వాడు నా ఫ్రెండ్ అంటే. నేను పోతా. హే, చూసా. ఆగరా చింటిగా, ఏరా ఇప్పుడు టికెట్ తీసుకొని పోతే నేను గాజులు దొరుకుని కూర్చోవాలా? ఏందిరా ప్రేమిస్తున్నావా? అవునరా, ప్రేమిస్తున్నదా? దా. ఇప్పుడు ఎందుకు వాడిని కొడుతున్నావు? ఇప్పుడు ఏందిరా, నాకంటే వాడే ఎక్కువ నీకు? అవునరా, వాడే ఎక్కువ. ఏం మిగతా ఏం పీకుతానా? రేయ్ ఆగండిరా, కొడతా. నువ్వు ఆగు. ఏంద్రా చింటూ, ఏంది గొడవ? అన్న? అదే అన్న, ఇందాక టికెట్ కోసం వచ్చి కదా అదే. ఆ అయితే అన్నా నువ్వేమో ఒకటి ఉందని చెప్పావు, వీళ్ళేమో ఇద్దరు ఉన్నారు. టికెట్ నాకు కావాలి నాకు కావాలని కొడుకు వస్తున్నారన్న. సరే, దానిలో ఏముంది, ఈ రోజు కాకపోతే రేపు రండి, 2 కాకపోతే 10 ఇస్తాను. లేదు బ్రో, ఫస్ట్ డేనే చూడాలి. ఇంకన్నీ మీరే చెప్పండి రా. రేయ్ చింటూ, మీకోసం ఒక టికెట్ తీసి పెడతాను, ఎవరికి కావాలో వాళ్ళు వచ్చి తీసుకొని పోండి. ఇంకా పో పో. దారా. చెల్లే ముందెళ్ళి వాడికి అయిపోయి బా. సరే సరే వెళ్ళరు వెళ్ళరు. రేపు చెప్తారా వాట్సాప్ చేసి. సార్ ఓకే సార్. సరే సార్, బాయ్ సార్. ఇచ్చేరా, లేకపోతే చూసావుగా. అరే సిద్ధుగా, ఒక్క టికెట్ కోసం ఇంత చేస్తున్నారు కదా, దీని తర్వాత పరిణామం కుతూహలం. నువ్వు ఒక్కడివి, మేము ఎంతమంది వచ్చామో చూసావా? సిద్ధుగా నువ్వు లేవురా. Can't have a tie, can we? In goes Lyon. Bowles, reverse sweep, fielder, fielder. Oh, no! He's set off! Oh! Lyons dropped it! Lyons dropped it! No. He was run out by yards, and Lyon has dropped the ball. No. Leach survives. He's set off for that run. No! He's set off! Oh! Lyons dropped it!
టింకుగా ఈ ఏరియా పిలిచి కొట్టడం కాదురా, నా ఏరియా. చిటపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక యదనస పదనిస కలవుగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అరే సిద్ధుగా, ఇది నా ఏరియా. ఎంత లేతగా ఉన్నదే మొగ్గ వీళ్ళు ఏ ముహూర్తాన కొట్టుకోవడం స్టార్ట్ చేశారో గానీ అది ఎక్కడి దాకా వెళ్ళిందో చూడండి. ఏయ్ నా ఎక్కడున్నారా? చిన్న పనుండి బయటకు వచ్చానన్నా, చెప్పన్నా. సర్లే గాని ఆ. ట్యాంక్ మీదకి వచ్చేయండి, ఎందుకన్నా? మీతో మాట్లాడాలి. ఓ సరే అన్న, వస్తాం. ఇద్దరు రండి. సరే అన్న, వస్తాం. ఏంద్రా మీరు ఏం చేస్తున్నారు? మీకన్నా అర్థం అవుతుందా లేదా? ఏంద్రా చింటూ, మీసాలు గడ్డల రంగాల్లో మొగోడు అయిపోయినట్టు కత్తులు వేసుకొని మీదకి వెళ్తున్నావంట? నువ్వేంద్రా నాకు చెప్పేది? నువ్వేంది నా చెప్పేది? ఏంది? ఇక్కడ నేను ఒకడు ఉన్నా కదా, మాట్లాడుతున్నా కదా, ఎందుకురా మీకు అంత కోపం? ఏం ఫాల్తుగా లెక్కున్నారా మీరు అసలు? బుర్రన్నదారా మీకు కొంచెమైనా? ఇంతకు ముందు మిమ్మల్ని చూస్తే అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళరా, ఇప్పుడు కనీసం మనుషుల్లాగా ఉంటున్నారా? షబ్బా, ఒకప్పుడు మిమ్మల్ని చూస్తే ముచ్చటేసేదిరా, ఇప్పుడు చిరాకు దొబ్బుతుంది. సరేరా, టికెట్టే కదా, ఇస్తా. ఇలా కత్తులు పట్టుకొని పోవడాలు, గొడవలు పట్టాలు ఇది కాదురా మగతనం అంటే. మగాళ్ళు అయితే ఆడండి, ఆడి గెలిచి చూపించండి. కబడ్డీ కదా మీరు ఆడేది, అదే ఆడండి. ఆడినోడిదే టికెట్, అదే గెలిచినోడిదే. ఓడిపోయినోడు మూసుకొని దొబ్బేయండి. శంకరన్న తిట్టిన తిట్లు మైండ్కి ఎక్కినలో తెలియదు కానీ ఆ ఒక్క మాట మాత్రం బాగా ఎక్కేసింది. तैयार हो जाइए इस मुकाबले के लिए। पहली रेड पर एक परिवर्तन के तौर पर हमने रोहित को देखा है। आज रोहित पहली रेड पर आए हैं, यानी कि रोहित के इरादे भी दूसरे हैं। अब तक 4 मैच में सिर्फ 10 रेड पॉइंट ले सकते, यानी कि रोहित के इरादे भी दूसरे हैं। अब तक 4 मैच में सिर्फ 10 रेड पॉइंट ले सकते। पहली ही रेड में कॉर्नर को बाहर किया और 5 मैच के बाद ये सिद्धार्थ देसाई की चमक थोड़ी सी लौटती दिखाई दे रही है। इसमें कोई शक नहीं, इस बार 2 पॉइंट्स लेकर के आए सिद्धार्थ देसाई। सुपर टैकल की सिचुएशन इस सीजन सिद्धार्थ देसाई सुपर टैकल की, यानी कि रोहित के इरादे भी दूसरे हैं। अब तक 4 मैच में सिर्फ 10 रेड पॉइंट ले सकते। सिद्धार्थ देसाई सुपर टैकल की सिचुएशन। भाई इस तरह का टैकल बहुत बिरले देखने को मिलता है। रविंदर पहल सीजन 1-2 में इस तरह के हैंड टैकल किया करते थे जब वो कलाई पकड़ लेते थे। ये देखिए किस तरह से पवन सहरावत ने उनकी भुजाओं को पकड़ा और वहीं पर खड़ा कर दिया सिद्धार्थ देसाई को। रेडर्स आज डिफेंस करते हुए हमें दिखे हैं। बेहतरीन स्पीड पवन सहरावत जिसके लिए जाने जाते हैं, यानी कि रोहित के इरादे भी दूसरे हैं। अब तक 4 मैच में सिर्फ 10 रेड अचानक एक्सेलरेट करते हैं। जहां थे वहीं खड़े रह गए। अच्छा ब्लॉक और
अच्छी बात इस ब्लॉक को लेकर ये है कि चूंकि ये सुपर टैकल था, चूंकि मात्र 3 डिफेंडर थे मैट पर, तो 2 पॉइंट मिलते हैं इसके तेलुगु टाइटंस को। विशाल भारद्वाज बेहतरीन डिफेंडर है। टाइम बिता करके आए सिद्धार्थ देसाई, उन्हें कोशिश ये करनी चाहिए कि पॉइंट्स लेना है, कम से कम आउट ना हो। बिल्कुल बॉडी फोर्स का इस्तेमाल किया, लंबा कद था और इसीलिए हमें कहते हैं बाहुबली। महेंद्र को एक तरफ किया, दरकिनार किया, कहा निकलने दो बाहुबली को। ऐसा लग रहा था कोई दरवाजा बारिशों के सीजन में जो लकड़ा मोटा हो जाता है ना, दरवाजा ठीक से बंद नहीं होता तो दरवाजा खोल रहे थे बालकनी का। मैं कह रहा था ज्यादा कि पिछले यानी कि रोहित के इरादे भी दूसरे हैं। अब तक 4 मैच में सिर्फ 10 रेड, 3 पॉइंट है। नंबर 1 ये सुपर रेड है, ये सुपर रेड क्या तेलुगु टाइटंस को इस मुकाबले में वापस खड़ा करने वाली है। अरमान ने टर्न एंड ट्विस्ट किया और सीधे मिड लाइन को क्रॉस कर गए। पवन सहरावत वहीं खड़े थे, 2 डिफेंडर्स को भी जाना पड़ा। बोनस ऑन है सिद्धार्थ को लेके, और इस बार 1 पॉइंट चेन लेकर के आए मेघानी, गलती की थी। सुपर हिट रोहित ने काम कर दिया। ड्रीम 11 के विनर देखिए, एक जैसे ही रोहित को पॉइंट मिला। मुजाए थानी अपनी वीआईपी सीट भी उन्होंने कुछ लम्हों के लिए छोड़ दी। रिवाइव कराना है, बिल्कुल सही समय है उनके आने का। तैयार हो जाइए इस मुकाबले के लिए। पहली रेड पर एक परिवर्तन के तौर पर हमने रोहित को देखा है। आज रोहित पहली रेड पर आए, बोनस जरूर मिला है यहाँ सिद्धार्थ देसाई को। 14 मिनट और कुछ सेकंड बचे हुए हैं इस हाफ में, इस मैच में, और 12 पॉइंट के अंतर से पिछड़ रहे हैं तेलुगु टाइटंस इस वक्त। पवन 300 से 400 के आंकड़े तक डाला, सिर्फ 7 मैच में पहुंचे हैं। बिल्कुल, ये देखिए पवन सहरावत के 400 पॉइंट्स पूरे हो गए। 3 पॉइंट्स बेंगलुरु बुल्स, और ये एक सुपर रेड के साथ उन्होंने 400 का आंकड़ा छुआ है। ये बताता है कॉन्फिडेंस पवन सहरावत का। 100 रेड पॉइंट का ये सफर पवन ने सिर्फ 7 मैचों में तय किया है। सिद्धार्थ देसाई भी मात्र 2 पॉइंट दूर है अपने सुपर 10 से, और अब मात्र 1 पॉइंट दूर है। 1 पॉइंट तेलुगु टाइटंस। बॉडी फोर्स का ज्यादा इस्तेमाल कर रहे हैं सिद्धार्थ देसाई, और समझा जा सकता है होते हैं तो ऑल आउट के बाद पूरी टीम दोबारा रिवाइव होगी। तेलुगु टाइटंस 1 + 2 3 पॉइंट्स बेंगलुरु बुल्स। इसके साथ ही तेलुगु टाइटंस ఇక్కడ నావరా నన్ను నీకోసం ఎత్తుకుంటున్నా కదరా, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలని తెలీదా? ఆ ఫోన్ నా ఇష్టం, ఎత్తితే ఎత్తుతా, లేకుంటే నువ్వు వస్తావు నాకు తెలుసులేరా. నువ్వు లేకుండా ఎప్పుడైనా సినిమాకి వెళ్ళినారా? నాకు తెలుసు మామ, మనం అంటే ఫ్రెండ్షిప్ అంటే మనవరా. ఏ అవసరం లేదురా, పోయి మీ టింకు గారికి చెప్పుకోపో. అలా అంటావేంట్రా? ఏంట్రా? అరే నాకు ఒకటి అర్థం కాదు, చిన్నప్పటి నుంచి స్కూల్లో అయినా కాలేజీలో అయినా ఎవడైనా వచ్చి నన్ను ఒక మాట అంటే నువ్వెళ్ళు అని కొట్టేవాడివి. అలాంటిది వాడెవడో గొట్టంగాడిని నువ్వు ఒక మాట అంటే నువ్వు నా మీదకి వచ్చేసావేంట్రా? పైగా నేనెక్కువ వాడెక్కువ అంటే వాడెక్కువ ఏం పీకుతావు అన్నావు? ఇదేనా మన ఫ్రెండ్షిప్ అంటే? ఇలాగైనా మనం ఉంది. అయినా ఇలా నిల్లుడి మళ్ళీ ఎందుకు వచ్చావరా? అలా గెలిచింది నువ్వే కదా, పో వెళ్ళి సినిమా చూసుకోపో. మీరా అవిగా నువ్వు కావాలని ఓడిపోయిన సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆయన ఎందుకు చేసావు అలాగా? హే ఇట్స్ నాట్ లైక్ దట్. సన్ ఈస్ వెరీ హాట్, చెమట పుట్టింగ్, ఐ లాస్ట్ మై కాన్షియస్, దట్స్ ఇట్. అరే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది నాకు నువ్వు అబద్ధం చెప్తున్నావని. నాకు మాట ఇరా. ఏంట్రా? ఏయి చెప్తా. ఉమ్. మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా సరే, ఎలాంటి గొడవలు వచ్చినా సరే, ఎంత పెద్ద గొడవ వచ్చినా సరే, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలిరా. ఇలాగే అంటే అలా కొట్టుకొని తిరగడాలు కాదు, ఇలాగే మంచిగా నార్మల్గా. ఓకేనా? ఓకేరా.
ఇదంతా చూశారు కదా. ఈ కథలో నీతేంటో తెలుసా? ఫ్రెండ్షిప్ అనేది టైటానిక్ షిప్ లాంటిది. కలిసున్నప్పుడు వెళ్తున్న టైటానిక్ షిప్ లాగా హాయిగా ఉంటది. కానీ గొడవలొస్తేనే మునిగిపోయిన టైటానిక్ షిప్ లా ఉంటది. మరీ టికెట్స్ కోసం కొట్టుకుంటే గలీజ్‌గుంటదబ్బా! అందుకే కలిసుందాం. లాస్ట్‌కి నేను చెప్పేదేంటంటే చింతకాయ రసం ఫ్రెండ్షిప్ ఈజ్ ఆసమ్. సరే మరైతే వెళ్ళొస్తా. బాయ్.